అంటే మనం ఎందుకు వచ్చామో నీకు తెలీదా? నాకేం తెలుసమ్మా? ఏమా ఎప్పుడు? చిన్నప్పుడా? ఎవరైనా చిన్నప్పుడే పుడతారు. ఎవరైనా చిన్నప్పుడే పుడతారు. నువ్వునా? నేను చిన్నప్పుడే పుట్టాను. నేను నీ పేరు తీసుకొస్తాను. అమ్మాయి పుడితే అమ్మలా ఉంటుంది. అబ్బాయి పుడితే అమ్మలాగే ఉంటాడు. అమ్మాయి పుడితే అమ్మలాగా ఉండాలి, అబ్బాయి పుడితే నాన్నలాగా ఉండాలి. మనకి అమ్మ అన్న వరుసలు కలిపామనుకో నెక్స్ట్ వెళ్ళిపోతాడు. నువ్వు చిన్నప్పుడు పుట్టా కదా? చిన్నప్పుడు పుట్టాడు. నాకు అంచనా ఏంటి? కాదమ్మా, నువ్వు చిన్నప్పుడు పుట్టినట్టు మరి మా తండ్రికి నమ్మకం కుదరాలంటే నువ్వు నాకేదో చూపించాలి. అంచనాకే అది కాదా? మరి నువ్వు చిన్నప్పుడే కదా పుట్టావు. నువ్వు చిన్నప్పుడు పుట్టినట్టు మాకేం కాల్సిన అవును కదా? నేను చిన్నప్పుడు పుట్టినట్టు నీకు నమ్మకం కుదరాలంటే నేను నీకేదో చూపించాలా? ఫోటో ఉందా? వెళ్ళకుంటా లక్ష్మి అంత బాగుంటుందా? సూపర్. ఎలా ఉంటది ఫోటో? అదే చూపిస్తాను. అంత బాగుంటుందా? సూపర్. ఎలా ఉంటది? ఒంటి మీద బట్టలు అలా ఎవరైనా ఫోటో తీసుకుంటారా? తెలుగు తక్కువ. మా నాన్నగారికి నేనేమో చిన్నప్పుడు ముద్దుగా బుజ్జిగా ఉండేవాడు. అవునండి, పంది పిల్లల. అందుకని ఒంటి మీద పెద్ద పందిలా ఏమిటండి మీరు మాట్లాడేది? అందుకని ఒంటి మీద బట్టలాగా ఫోటో తీయించారు. అటువంటిది నీకు ఆడపిల్లలకి అలాంటి ఫోటోలు ఎవరు తీయించరు. అంచేత ఆ ఫోటోలు లేవు. ఒకటి లేదు, అనుకోలేదు. పొరపాటు నోటు జారిపోయింది. నోటు అక్కడ చేశారు. అసలు మనం ఈ రోజు గ్రామానికి వచ్చాం. ఈ రోజు మనం చక్కగా బుర్రకథ చెప్పడానికి వచ్చాం. బాలనాగమ్మ అనేటువంటి మహాపతిలో తన జీవిత చరిత్రను బుర్రకథ రూపంలో చెప్పడానికి వచ్చాం. అబ్బా, ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చావురా? కూలి కడతారనే భోజనం భోజనం కోసం అక్కడి నుంచి ఇక్కడ రావాలా? 10 మంది వచ్చారు. 10 మంది వచ్చాం. కిరాయి ఎంత? 18,000 తీసుకుంటున్నారా? బాగా బొక్క చేసినారు. బాగా బుక్ చేశారు. బాగానే బుక్ చేశారు.
10 మంది వచ్చారు. 10 మంది వచ్చాం. 18,000 తీసుకుంటా. 18,000 తీసుకుంటున్నాం. ఎన్ని గంటలు చెప్తా? ముచ్చటగా 3 గంటలు. దిగిపోతే ఎందుకు? ఎలా ఉందా? నా చేతుడు ఎలాగోదా? వెళ్ళిపో. 10 మంది వచ్చారట. 10 మంది వచ్చా? 18,000 తీసుకుంటారట. తీసుకుంటా. 3 గంటలు చెప్తారా? ముచ్చటగా 3 గంటలు చెప్తాం. గంటకి ఎంత పడేది? 6,000. అమ్మ తగ్గింది బేర మార్కం వచ్చి ఏంటి లెక్క రాలేదు? లెక్కలు లేదే చెప్పండి. గంటకంత 6,000. మరి అరగంటకి 3,000. అమ్మ ఇంకా తగ్గుతుందా? మరి పావు గంటకి 1,500. అయితే పావు గంట చాలు. డబ్బు తక్కువ ఉన్నాయి. అది కాదా? పావు గంట డబ్బు తక్కువ ఉన్నాయి. అమ్మ వారం వద్దలు ఊరి తిరుగుతా లేపని అవలేదు. పావు గంట కానీ అలవాటు దగ్గర. ఈ బాగానికి ఒక్కడు అయిపోతా? పావు గంట కావదా? అవదు. అయితే అరగంట. అరగంట. మరి ఇప్పుడు డబ్బులు ఏమన్నా? నాకు పావు గంట. రమేష్ పావు గంట. సరే రమేష్ ఎవరు? ఇప్పుడు మనం మేకప్ చేసుకోవాలి కదా. 5 వారాలు కదా? అవును గారు. 5 వారాలు కూడుకున్నావా? అవును ఇందాక వచ్చాడు అన్నాడు. ఏమన్నారు? నన్నే చెప్పేశాడు. నిన్నే చెప్పేశారు. అన్నయ్య డబ్బులు లేకపోతే ఇబ్బంది పడకు. అన్నయ్య డబ్బులు లేకపోతే నువ్వేమి ఇబ్బంది పడకు. నేను అని చెప్తాను. కానీ ఏటాయన అందించేది నువ్వు కానిచ్చేది డబ్బులు వస్తే దవడ పేలిపోదు. పావుగంటకి అరగంటకి బురక దవడు. 10 మంది వస్తారు. అయితే 18,000 తీసుకుంటా. తీసుకుంటా. పుట్టిన 3 గంటలు చెప్తారు. ముచ్చటగా 3 గంటలు చెప్తా. మీ డబ్బులు వేస్ట్. 10 మంది వచ్చాం. 18,000 కిరాయి తీసుకుంటా. ముచ్చటగా 3 గంటలు చెప్తా. మీ డబ్బులు వేస్ట్. డబ్బులు చేస్తా. వేస్ట్ వేస్తున్నారా? ఏరు బాబు అంత మాట అనేసావు. నాకైతే నీకైతే 300 ఇవ్వండి. 300 ఇస్తే 3 చెప్తే బురకదా? ఎన్ని? 100 కోటికి బురకదా? 300కి 3 బురకదరా? సరే అయితే 300కి 3 బురకలు చెప్తా. 100 కోటి వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు సరిగ్గా కూర్చో. సరే 300 ఇస్తే 3 బురకలు చెప్తా. ఆ 300 రూపాయలు నేను ఇస్తాను. ఇస్తావా? 3 బురకలు చెప్తా. అలాగే ఇప్పుడైతే ఉదయం ఇస్తాను. అవుతుంది చెప్తాను. అదే అమ్మ నమ్మకలేదు నన్ను. ఆమె రోజులు బాగలేదు. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. పర్సు బ్యాగ్ లో ఉండిపోయింది. స్టేజ్ దిగినంటే ఇచ్చేస్తాను. ఇస్తావా? తప్పకుండా. నిజమే. వేసుకొని పడుచుకోరు కదా. 100 రూపాయలు బురకదా? అమ్మ సోమవారం నాడు నీ బొందరా, నీ బొంద. ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎక్కడ? ఎవరి కళ్ళం? బాబులు నా కళ్ళ ఖాళీగా ఉందని చెప్పానా? నా కళ్ళ ఖాళీగా ఉందని చెప్పానా? రాత్రే కాదు అసలు ఇప్పుడు కూడా ఖాళీ లేదు. మీరు కూడా చూస్తున్నా. మజాక్ చేస్తున్నావు.
మన కళ్ళ ఖాళీ ఉంది కదా మన కాలం ఏంటి? మన ఇద్దరి కలిసి కాలం ఉందా? నా కాలం అసలు కాలం లేదు. ఇదానా? ఇప్పుడు ఖాళీ ఉంటుంది ఇది ముందేదో అన్నావు? రోజు జారింది. ఎవరు పేరు కాదు చూసుకో. నీకేమో ఖాళీ లేదు రాలేదు. నీకేమో ఖాళీ లేదు ఆహా. మా మదర్ ఖాళీ ఉందా మరలా ఉన్నాయి. మరలా. బాబు నా కళ్ళం కూడా ఖాళీ లేదు. అది కళ్ళ ఖాళీదా? ఖాళీ లేదు. ఆ కళ్ళ పోతున్నా సుచిపోతాను ఏయ్! నాకు 2 రోజులు నేను తిరిగానండి ఒళ్ళు ఏం పాట పాడుకొచ్చావు? ఏ బాగా ఇది బుర్రకదా? ఇది బుర్రకదా? 100 రూపాయలు కొట్టి ఇచ్చేసి ఇది 100 రూపాయలు బుర్రకదా? ఇది బుర్రకథకు 10 రూపాయలు ఇచ్చినా దండగే. 10 రూపాయలు ఇచ్చినా దండగే. అమ్మ గురువుగా దెబ్బేసి పెట్టు ఏ బుర్రకదా అండి చాలా? అయితే ఇంకోటి ఉంది ఇంకోటుందా? అమ్మ రావు రావు నా చెల్లి రావు 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 మజాక్ చేస్తున్నావు ఏమైంది? ఏమైందండి? ఉన్నాడు డాక్ మాస్టర్ గారు. అయితే నేను ఎడ ముందు నన్ను పడతాడు నువ్వు పక్కన ఉన్నావు నీ మీద పడ్డారా? అన్నయ్య బాధ అంతా ఏం కాదు. మీరు మీద పడలేదని అందులో పడ్డారని కాదు, పడలేదని నీకేమ్మా? ఎంత పని చేశాడమ్మా ఏం చేశాడమ్మా? చూడలేదా నేను చూడలేదమ్మా. ఎంత పని చేశాడే ఏటమ్మా నీ అమ్మ 4 పూటలు తెలుసా? ఏమ్మా? చూసావా తోసాను. పడ్డా పడ్డావు. అది ఏడికెత్తాడు చూసావా ఏం చెప్తాడు? నాకు భయం వచ్చింది అనుకో ఎదురు ఆడవాళ్ళు మగవాళ్ళు చూడడం ఎవరుతాడు ఎంత పని చేసాడమ్మా ఏం చేశాడమ్మా? నువ్వు తోసావు లేదు నేను తోసాను. పొరపాటు పడిపోయాను పడ్డే పడ్డావు. అది ఏడు చేస్తాను ఏం చేస్తున్నాడు? కాలాన్ని గుర్తు అడిగేస్తాను ఏం గుర్తు? కాలాన్ని గుర్తు తాళాలు గుర్తు అక్కడే ఉంటుంది. మరి ఎక్కడ వస్తుంది బ్యాగ్ లో ఉంటారు. కాలాన్ని గుర్తుందా వెళ్ళి కావాలా
చూడతా అంటే చిన్న గుర్తు చిన్న గుర్తే నా రైతుగా గుర్తు గంట గుర్తు కానీ నాకు తెలియదు అడుగుతాను మీ ఊర్లో ఉన్న కప్పలన్నీ తాళాలు అన్ని కాదు మా ఇంటితో చాలు నీకు తాళాలు అన్ని ఉన్నాయా డబ్బుల ఫ్లోర్ అబ్బో ఏం తాళాలు ఉన్నాయా చెప్పు ఇంటి తాళాలు ఉన్నాయా ఇంటి తాళాలు బైక్ తాళాలు ఉన్నాయా బైక్ తాళాలు కారు తాళాలు ఉన్నాయా ఏంటి? రెండు ఉన్నాయి అబ్బో కారు తాళాలు ఉన్నాయా ఆ. అసలైన తాళం దానికే ఉందా అసలు ఏం తాళం అంటే అది పొరుగు ఉంటుంది అంత పోలే ఉంటుందా అదే తాళం రాయ్ తెలీదు నీకు ఆహా బీరువా తాళం మీరు తాళం మీరేమా ఎంత పని చేశాడమ్మా ఏం చేశాడమ్మా చూడలేదా నేను చూడలేదమ్మా ఎంత పని చేశాడే అమ్మా నీ అమ్మ తెలుసా ఏమ్మా చూసావా తోసాను పక్కన పడ్డావు అది ఎడిగేస్తారు చూసావా ఏం చేస్తున్నాడు నీకు ఎంత ముక్కలు ఆయన అన్నయ్య ఈ నాన్న దగ్గర నీకు ఆడపడ్డ తెలుసుడా నాకు భయం వేసింది అనుకో ఎదురు ఆడవాళ్ళు మగవాళ్ళు చూడడం ఎవరుతాడు ఇక్కడ ఎంత పని చేసాడమ్మా ఏం చేశాడమ్మా నువ్వు తోసావు లేదు నేను తోసాను పొరపాటు పడిపోయాను పడ్డే పడ్డావు అది ఏడు చేస్తాను ఏం చేస్తున్నాడు కాలాన్ని గుర్తు అడిగేస్తాను ఏం గుర్తు కాలాన్ని గుర్తు తాళం గుర్తు అక్కడే కొట్టాలి మరి ఎక్కడ వస్తుంది బ్యాగ్ లో ఉంటారు ఈ కాలాన్ని గుర్తుందా ఎన్ని కావాలా చూడతా అంటే చిన్న గుర్తు చిన్న గుర్తే నా రైతుగా గుర్తు గంట గుర్తు కానీ నాకు తెలియదు అడుగుతాను మీ ఊర్లో ఉన్న కప్పలన్నీ తాళాలు అన్ని కాదు మా ఇంటితో చాలు నీకు తాళాలు అన్ని ఉన్నాయా డబ్బుల ఫ్లోర్ అబ్బో ఏం తాళాలు ఉన్నాయా చెప్పు ఇంటి తాళాలు ఉన్నాయా ఇంటి తాళాలు బైక్ తాళాలు ఉన్నాయా బైక్ తాళాలు కారు తాళాలు ఉన్నాయా ఏంటి? రెండు ఉన్నాయి అబ్బో కారు తాళాలు ఉన్నాయా ఆ. అసలైన తాళం దానికే ఉందా అసలు ఏం తాళం అంటే అది పొరుగు ఉంటుంది అంత పోలే ఉంటుందా అదే తాళం రాయ్ తెలీదు నీకు ఆహా బీరువా తాళం బీరువా తాళం బీరువా తాళం అంత పొడి ఎందుకు ఉంటది ఏ? అది చిన్నదే ఉంది మీ బీరువా ఉందా ఆ, అది ఆ మాత్రం ఉంటుంది తాళం చిన్నదే చిన్నదే అందుకే అది ఉడబెక్కేస్తాను దాన్ని ఎవడా ఉన్నది మజాక్ చేస్తున్నావు మరి మీ బీరువా తాళం ఎంత పొరుగు ఉంటుంది ఇప్పుడు అంత పెద్ద బీరువా అయిపోయా బాబు పాత బీరువా పాత బీరువా అంటే చక్క బీరువా చెక్క బీరువా దాని తాళం అయితే పెద్దదే ఉంది ఇదిగో లక్ష్మి అలా ఉట్టుకొని ఇలా ఒక్కసారి అది 3 సార్లు చెప్పాలా అవునా మీ బీరువా ఎక్కడ ఉంది నువ్వు ఎక్కడ తిప్పినా ఎక్కడ పడితే అక్కడ తిప్పానుకున్నాడు అసలు తిప్పేస్తాను దరిద్రుడా ఇవన్నీ కలిపి కలిపి ఇంత గుర్తు చేశాను చేసి బ్యాగ్ లో పెడదాం అనుకోను ఆహా ఈ బొబ్బడు మంచం కాదు అరేంజ్ చేసుకుంటారా ఎవరు ఇది దాసేస్తాడు రాసి ఏం చేసుకుంటారు దారి మాడతాడు దేనికి 3 అవసరం మందికి చిన్నమ్మాయి ఏ? నీకు అందుకే చాలుకోగలదండి పడేటి ఎవడు అరే ఒరే, ఆ వాసనే పాప తెలుసా వాసనే పడదవాడికి అసలు వాసన పడదు దీనికి. అస్సలు పడదు వాసన అస్సలు. ముక్కు మూసుకు పులి పడదు తాగదు అదరా అవునా పొరపాటు నాకేనా? గ్యాస్ అయిపోతే అయిపోయింది ఓయ్! కాకపోతే నా పరిస్థితి ఏంటి నోరు మూసుకొని దగ్గరికి రా, నీ పని చేసి. చెప్పు అందుకని అందుకని ఆ గుర్తుతాళము బ్యాగ్ పెద్ద మనిషి మరి ఏం చేశావు? ఆ, ఇప్పుడు మీ పెద్ద చేతితోటి మీ చిన్న చేతితోటి డాన్స్ చేయాలా? అవి ఉన్నాయో చూసుకోవాలి అవి చూసుకోవాలి అందుకని సింపుల్ ఆ, మాట్లాడు ఉందా ఆహా. మాట్లాడి ఇక్కడ కట్టాడు అవి ఇక్కడ కనపడ్డాయి ఇలా. చంద్ర, ఏ? నీ దగ్గర దాకా నిలబడ్డాయా? బరువు అయ్యిదా బరువు ఎక్కువ అబ్బో చిన్నగా వస్తుంది ఉన్నాయి ఉన్నాయో చూసుకోక్కర్లేదు ఆ, కడుతూ తెలిసిపోతాయి చూసుకోలే నాయన. నీ తాళం గుర్తుకో నమస్కారం నీ తాళం గుర్తుకో నమస్కారం తాళం గుర్తు ఎక్కడ ఉంది నవకాడ పెడతాను నువ్వు అంటే నీ ఉద్దేశం ఏంటి తాళం గుర్తు కట్టి పాటలు వేసుకోవచ్చా పాటలు పాట తప్పుకోవడా తప్పుడేనా అది నీకు తెలియలేదా ఆ పాట నేను పాడతాను నేను పాడతావా? పాడతాను. పాడు, పాడు, పాడు. పొయ్యి మీద పెనమెట్టి చెట్టులో ఆ పొయ్యి మీద పెనమెట్టి చిన్నాటి పాడతారు కదా మళ్ళీ రాలిపోతా నీకు ఇప్పుడే చెప్పింది ఏం చెప్పాను
నేను పాడే తప్పు అంటాను అది కరెక్ట్ వాడుతుందా కరెక్ట్ కాదు కరెక్ట్ గా ఆ కరెక్ట్ వాడుతుందా నాకు అర్థం అవ్వాలా నువ్వు ఎందుకు వాయిస్తాను ఓహో వాయించొద్దా అందరూ వాడుకుంటారు గురువారు వాయించకండి అయితే బుట్టలు బాగా పెట్టావు కానీ ఏయ్, అది వాయించొద్దు అంతే కదా పాటలు పొయ్యి మీద పెనమిట్టి ఒక్కరు కుట్టగల కారు అట్లా మారిపోతాం రంగలేడిపోయి గడ్డల్లో కొనక బాబు అతనికి వినపడదండి అతనికి వినపడవు ప్రభులు నీకు వినపడుతుందా నాకు వినపడ చెప్పలేదు అతను పట్టుకుంటుంది చెప్పలేదు ఏం చేస్తావు చెప్పు నీకు వినపడదు ఒకటి అది ఎలా చెప్తావు మాకు చిన్న భాష ఉంది మూల భాష ఒక భాష అంటే సైజ్ చేస్తావా చేస్తానా ఏ సైజ్ చెప్పు అర్థమైందా ఇదేగా నాకు అర్థం కాలేదు నీకు అర్థమలేదా అంటే మీ చల్లాయి మీ చల్లాయి ఇది అర్థమైంది అంటే ఆపదు పాట పాడుతుంది ఇది అర్థమైంది ఇది అర్థమవుతుంది అంటే వాయించుకనేమా ఇది వాయింపా ఈ రకం వాళ్ళు చెప్పారు తీసుకువెట్టి ఈ దగ్గరే చూసుకుంటాను సరే వాయించుకో పొయ్యి మీద పెనమెట్టి అమ్మా పొయ్యి మీద ముగ్గురు కుప్పడి కనబడతావు ఇంకా చెప్పండి ఇప్పుడు చెప్పు అది పనికొస్తావు దాని ఏం చెప్పు ఇప్పుడు కారు పడుతుందా అవును నాకు అర్థం అవ్వాలా అర్థం అవ్వాలంటే అది అలా చెప్పు ముందు సరే ఎవరు వాయించదు అంతే కదా పొయ్యి మీద పెనమెట్టి చిన్న అట్టు పోసుకుందామా పప్పు చేసుకుందామా అట్టు పోసుకుందామా పప్పు చేసుకుందామా అట్టు పప్పు అట్టు నీ బొందరా నీ బొంద అదే తప్పకి చెప్తాను ఏంటి ఎక్కడ పెట్టా అట్టన్న పప్పులో ఒకటి కాదు ఏ తేడా ఉందా అట్టుకి పప్పుకి పోడు తేడా ఏంటో తేడా చెప్పంటావా చెప్పు అట్టన్న పప్పు అన్న ఒకటి కదమ్మా ఒకటి కాదు నూనెలో వేసింది అట్టంట ఆహా నూనెలో వేసింది అట్టంట నూనెలో వేసింది అట్టంట చాలా మంది కాల్చింది పప్పు అంటారు మీరు బాగుందంటారు ఏం తేడా ఉందా అట్టు అట్టే పప్పు పప్పే ఏం తేడా లేదు అట్టు పంచగా ఉంటుంది పప్ప దర్శనం ఉంటుంది నాకు బాగున్నాయా అడిగా నేను చెప్పాను అచ్చు పలసగా ఉంటుందా పప్పు మూతి మీద కుట్టారా నీ మూతి పొగలు అయిపోతుంది మరి తర్వాత ఇంకేదో అన్నారా ఏమన్నా ఏదో పప్ప మీద పప్ప అని అది తెలీదా ఆహా ఏం పనులు నువ్వు ఏ? పప్పు తెలీదు ఆహా చెప్పు మీ అమ్మందా మా అమ్మ మీ అమ్మందైతే ఏ ఉండదేటి ఇప్పుడు పోతాను చూపుతాను మరి ఆవిడ నువ్వే పోతున్నారా ఎప్పుడు ఇంటి దగ్గర వస్తుంది అక్కడికి వెళ్తాను అమ్మ మీ ఇంటి దగ్గర గుమ్మలో కాదు అప్పుడు కూర్చుంటాం మా అమ్మ మా ఇంటి దగ్గర తాజా కూర్చుంటే నీకేం బాగా ఇప్పుడు చెప్పండి కాబట్టి ఎవరో వచ్చినాడు ఎవరు నేనే వస్తాను నువ్వు దేనికి వచ్చావరా దేనికి వచ్చావు పాకలో సంబరం వస్తానా కబుర్ చేయడానికి ఫోన్ చేయొచ్చు కదా ఇప్పుడు ఫోన్ పని చేయలేదు నాకు ఆహా. వచ్చినారా నువ్వు ఇంట్లో మంచి బిజీగా ఉన్నావట ఏంటి వంట పని ఏం చేస్తాను కదా మట్టం కదా వర్క్ చేసుకుంటున్నా చేసుకుంటున్నావట కొంచెం ఒకసారి వెళ్ళాను మీ అమ్మ దగ్గర అబ్బా అత్త ఏదే మీ అమ్మ నూనెలో వేసింది అట్టంట నూనెలో వేసింది అట్టంట చాలా మంది కాల్చింది పప్పు అంటారు మీరు బాగుందంటారు ఏం తేడా ఉందా అట్టు అట్టే పప్పు పప్పే ఏం తేడా లేదు అట్టు పంచగా ఉంటుంది పప్ప దర్శనం ఉంటుంది నాకు బాగున్నాయా అడిగా నేను చెప్పాను అచ్చు పలసగా ఉంటుందా పప్పు మూతి మీద కుట్టారా నీ మూతి పొగలు అయిపోతుంది మరి తర్వాత ఇంకేదో అన్నారా ఏమన్నా ఏదో పప్ప మీద పప్ప అని అది తెలీదా ఆహా ఏం పనులు నువ్వు ఏ? పప్పు తెలీదు ఆహా చెప్పు మీ అమ్మందా మా అమ్మ మీ అమ్మందైతే ఏ ఉండదేటి ఇప్పుడు పోతాను చూపుతాను మరి ఆవిడ నువ్వే పోతున్నారా
ఎప్పుడు ఇంటి దగ్గర వస్తుంది అక్కడికి వెళ్తాను అమ్మ మీ ఇంటి దగ్గర గుమ్మంలో కాల్ చెప్పని కూర్చుంటాం మా అమ్మ మా ఇంటి దగ్గర బాగా చెప్తూ కూర్చుంటే నీకేం బాగా ఇప్పుడు చెప్పండి కాబట్టి ఎవరో వచ్చినాడు నేనే వస్తాను నువ్వు దేనికి వచ్చావా దేనికి వచ్చావు పాపలో సంబరం వస్తానా కబుర్ చేయడానికి ఫోన్ చేయొచ్చు కదా ఫోన్ పని చేయలేదు నాకు వచ్చినా నువ్వు ఇంట్లో మంచి బిజీగా ఉన్నా బట్ట వంట పని చెప్తాను మటన్ కదా వర్క్ చేసుకుంటున్నా చేసుకుంటున్నావట కొంచెం ఒకసారి వెళ్ళాను మీ అమ్మ దగ్గర అబ్బా అత్త ఏదే మీ అమ్మ అత్త ఎనబడిలాగా అన్నావా ఎనబడకుండా అన్నావా ఎనబడిలాగా అత్త అన్నావు అనుకో నేను ఆరు పట్టుకుని పోసేస్తాను మీ అమ్మకి ఇష్టం అలా చెప్తే అత్త మీ అమ్మేదానమ్మా ఎందుకు వచ్చా ఏం పని అన్నది అది సరే పని మీద వచ్చినా ఆ పని దగ్గర తీసుకొని పోతాను మంచి మాట అది ఇలాంటి వాళ్ళకి అలాగే సమాధానం చెప్పాలి సరే మీ అమ్మ కదా మీ అమ్మ పప్ప చేసింది అనుకో మా అమ్మ పప్ప చేయడం రావాలి మీ అమ్మ చిన్నదా సంబంధం ఏంట్రా జనం పెద్దదైతే అవునా అయితే మా అమ్మది పెద్దది అమ్మది పెద్దదా మీ అమ్మ ఉందనుకో మీ అమ్మ పప్ప చేసింది అనుకో అది పట్టుకెళ్ళి ఎక్కడ పెడతారా పల్లెలో పెడుతుంది పల్లెలో పెడుతుంది మళ్ళీ రెండు పప్పు చేసింది అనుకో అది అక్కడ పెడతారా అది ఆ పల్లెలోనే పెడుతుంది దాని ముందుకు రేటు ఉంది అదే పప్పు పప్పు ఎలాంటి పాటలు నేర్చుకోవచ్చావా ఈ 100 రూపాయలు బుర్ర కదా ఈ బుర్రకాయలకైతే రూపాయి ఇచ్చిన దానికి సరే బుర్రకాయ సరళ తెచ్చుకోగా ఇప్పుడు ఖాళీగా మీరు గిరాకీ వల్ల నీకు తెలియదు కదా అయిపోయిందా బుర్రకాయలు అయిపోయిందా సరే తర్వాత చెప్పుకుందాం పడుకుందాం బుర్రకాయలు తర్వాత మొదలు పెట్టాం తర్వాత మొదలు పెట్టాం అదగాని ఇప్పుడు చల్లా చేత పాట పాడించరా గుర్తొచ్చింది నీకు కథ చెప్పుకుని ముందు ఇంతవరకు మనం కాస్త కామెడీ చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం భర్తమాత కోసం చెప్పుకున్నాం అంత అయిపోయింది ఇప్పుడు మా ఇద్దరు చల్లారి చేత ఒక మంచి పాట ఒక చిన్న పాట పాడించాను తర్వాత కదలక సరేనా సరే మా అక్క కాదు అక్కే పెడతాం చూసుకొడతాం అమ్మ నీ చెయ్యి ఎక్కడ తగ్గితే మమ్మల్ని తిరిగాను అది మాత్రం అందుకే నీ వైపు దగ్గర పెట్టుకొని మరీ అడగ నేను చూసానే జారిపోతుంది నన్ను చూసానే నీకు అయిపోయి జారిపోతుంది బావా ఎక్కడ ఉన్నా అసలు ఎవరెవరా నువ్వు ఎప్ప ముగింది అక్కడ పడుకు అక్కడికి వెళ్ళి పడుకు ఇక్కడ పడుకోవాలి పడుకు ఆడిపోతాయి బావా నువ్వు కాదా బావా అంటే ఎవరు అంటున్నావు బుద్ధుడు ఏమంటారండి బావా అంటదండి అసలు ఏముంది బావా అంటే అందరికి పోయి ఎదుగుతాం ఏం చేస్తాం బావా అంటే ఎలా ఉండాలా మన ఏం పేరు రమేష్ వాళ్ళ ఉండాలా ఆటో బాగా చెప్తాడట అదే ఆటో ఏంటి అదే ఆటో
నేను ఆటో జరుగుతాను మరే ఇచ్చుకోండి నేర్చుకో బావా అడిగే నువ్వు వచ్చిందమ్మా ఎవరికి మన వాళ్ళు వేసరావుకి అది ఆటోయే కదా అందుకే నవ్వుతాను మనిషి కనుక పనులు కనిపిస్తాను నాకు వేసరా కొబ్బరాటో కానీ ఎక్కడైనా అమ్మాయిని చూసానంటే ఆవిడు అది అనగా వెళ్ళాల్సిందే బొమ్మలు పడుకోవడం వెళ్ళి వేరే అంత మాట అన్నావు బావా మరి రమేష్ బాబు నాకేం కూడా తెలుసా చెప్తాను నేను వేసుకున్నాను మౌన కూర్చుని ముసలి కూడా నేను బాగా వెళ్దు బాగా అంటే ఎలాగున్నాను పలకాలి పలకాలి ఎవరో కట్టిన గుండెలు మీరు సుత్తిలో ఉన్నాడు కాదు ఎవరో మా వెంకట్రావు బాగా బాగా కనిపించిందే బాగా ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉంటారా ఎక్కడున్నారు బావగారు రాగున్నారా మూడు పనులు ఉంటే ఊరికి తిరుగుతారు బాగా వెంకటరావు బాబు గారు బాగా బాగున్నారా బాగున్నారా మీరు అని సరిపోయిందండి నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు బావా మరి వెంకటరావు బాబు నన్ను ఏమన్నారు తెలుసా ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు ఏమన్నారు తెలుసా అతను ఖాళీ లేదమ్మా వెళ్ళేటంటారా ఖాళీ లేకపోతే నన్ను ఎందుకు అలగడుగుతారు ఏమన్నారు ఏమన్నారు తెలుసా చెప్తాను బాబాయ్ చంద్రబాబు పిలిచారే ఎందుకు బాగా పిలుస్తాను పోతే పోరా సంతలో శిల్పండి వెళ్దాం 3 మంది బాగున్నారు ఉంటే పోతే గంటపప్పుడు రౌండ్ బాగా ఏడి మంచి చూడండి బాగా మొహం తగదగలగా ఆడిపోతుంది ఎందుకు నీలో కూడా అమ్మ అలాగే ఉంటది కొంచెం మొగ్గు నీకు రాత్రులు పని పగల పని మన దగ్గర ఖాళీ ఎప్పుడు ఉంటారు అందుకే మరి ఇదిగో అందుకే పని చేయి నా పని నేను ఎవరుతాను నీ పని వదిలే మనతో కలిపి ఏదైనా ఒకట పెట్టుకున్నాం వ్యాపారమా సరిపోద్దు ఇద్దరు వెళ్ళిపో మైసూర్
నువ్వు కొడతానమ్మా నువ్వు మీద పాపకు నువ్వు మీద పాప కింద లెగిసిపోతావు కొత్తగా ఉంది కదా 10 సంవత్సరాలు అవుతుంది కష్టం కొత్త పాట మరి బాబు ఏం కొన్నా తెలుసా? రాత్రి వస్తే ఉంది ఇప్పుడు ఇది ఉండదు పళ్ళు వచ్చిందా చెప్పా మీరు మాట్లాడమనుకో పాట నష్టమేస్తుంది నాలుగుంటే 4 వయసు గెలిపాయి నవ్వుకుంటా అది ఆడెక్కించండి ఇప్పుడు కోడి విడిచిపోతాను పేరు బాగానే ఉంది కానీ ఈ శాస్త్రకి పేరుకి సంబంధం లేదు. పేరు మార్చి కృష్ణం పెట్టుకో పెట్టుకున్న వడ్డాను ఈ రోజు మనం బాలనాగమ్మ అనేటువంటి మహాపట్టణ యొక్క జీవిత చరిత్రను బుర్రక దృపలో చెప్పబోతున్నాం. మనం కథను ప్రారంభించే ముందు మనది భారతదేశం ఎందుకు మన భారతదేశమా మన ఏ దేశమో అందరూ తెలుసు. అందరూ నీకెందుకు కానీ నీకు తెలుసా మనది ఏ దేశమో? మనది ఏ దేశమో నీకు తెలుసా? తెలుసా అన్నయ్య మన అన్నయ్య ఇప్పుడు వరకు బామతి ఇప్పుడు అన్నయ్య బావా మన దేశరా పవిత్రమైన భారతదేశం రోజు చూసుకాపి ఇడికి తెలియదు పవిత్రమైన చెప్పనా మన భారతదేశం కాదు మరి ఏ దేశం? మనది బల్లైకి మన బల్లైకి బల్లైకి ఎక్కడ ఉంది? ఆంధ్రపురం పక్కన ఉంది. అనంతపురం ఎక్కడ ఉంది? వాడపాడు మండలం పక్కన ఉంది. వాడపాడు ఎక్కడ ఉంది? అనకాపల్లి జిల్లాలో ఉంది. అనకాపల్లి జిల్లా ఎక్కడ ఉంది? విశాఖపట్నం పక్కన ఉంది. విశాఖపట్నం ఎక్కడ ఉంది? సముద్రం పక్కన ఉంది. సముద్రం ఎక్కడ ఉంది? సముద్రం ఎక్కడ సముద్రం ఎక్కడ ఇది సమాధానం చెప్పడం చేత కాలేదండి. ఒరే నాయన ఆ మహాసముద్రం కూడా మన పవిత్రమైన భారతదేశంలోనే ఉంది. అంటే చిన్న చిన్న గ్రామాలు పెద్ద పెద్ద పట్టణాలు ఇవన్నీ కలిపి మన పవిత్రమైన భారతదేశం ఉన్నాయంటారు. అందుకే అండి అన్నాడు మహానుభావుడు పెద్దలు మన భర్తను తల్లిగా వర్ణించాడమ్మా. మనదే పవిత్రమైన భారతదేశం అండి. మనదే భారతదేశం. ఏ దేశం ఎగినా ఎందుకు అది భారతదేశం. ప్రపంచ దేశాలలో అన్ని రంగాలలో అగ్రస్థానం వహించినది మన యొక్క భారతదేశం.
మన దేశంలో ఉన్నాయి. ఆహా. రాజరాజు, ఆహా. రాయలు, రాయలు, రాణా ప్రతాప్, ప్రతాప్, అక్బర్, అక్బర్, అశోకుల వంటి మహావీరులకు నీకు బుర్రపాడండి. బుర్రపాడంగా. అదేంటి? నేనేం చెప్పాను నేను చెప్తున్నా. నువ్వేం చెప్తున్నావు? పతిరత్తుల గురించి చెప్తున్నా. ఏం చెప్పింది? మళ్ళీ చెప్పనా? మళ్ళీ చెప్పు. అరుంధతి, అరుంధతి, అనసూయ, అనసూయ, సీత, సుస్మిత, డిస్కో శాంతి, పూజా బేడి, మొహమ్మద్ ఖాన్, సకీనా, రాసి పెట్టి కొట్టాననుకో సఖీలా పారిపోదు. అబ్బా నేను చెప్పేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? నేను పతిరతల గురించి చెప్తున్నాను. మరి ఏం చెప్పింది ఎవరు? పత్రిక. ఒరే నాయనా, పతిరతలేమో మహాపతిరతలన్నా ఒకటి. పతిరతల యొక్క మంచి లక్షణాలు ఏంటి? ఏమిటి? పతిరతల యొక్క మంచి గుణాలు ఏమిటి? పతిరతల యొక్క నడవడికలు ఏమిటి అడిగితే నాకు తెలిసిన కాదు చెప్తాను. చెప్తావా? అంతేగాని అర్థం పక్కన లేకుండా దీర్ఘాలు తీకు. అదొకటి సాగాయి. చెప్పు. ఇప్పుడు మా ఇద్దరు చల్లాలి ఒక మంచి హుషారైన పాట పాడతాను. నిజమే. తర్వాత కళ్ళకి వెళ్దాం. అలాగే. సరేనా? ఆ. ఏ కాలిపోతుంది తగ్గింది 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 కాలేదు. బావా మా ఊర్లో పెద్ద గొడవ జరిగింది బావా. ఏం జరిగింది? పెద్ద గొడవ. ఇంత పెద్ద గొడవ ఏంటి? ఆ, ఎవరెవరికి? ఎవరెవరికా? ఎంతమంది? వామ్మో ఎంతమంది ఏంటి ఓల్డ్ జనాలు ఉన్నారు. ఆహా. అందులో 70 మందికి దెబ్బలు తగిలాయి. 70 మందికా? ఆ, ఏం చెప్పలేదు. చాలా పెద్ద గొడవ అయిపోయింది. ఏమిటో గొడవ? సమయానికి నువ్వు లేవు. నీ లేను నువ్వు లేవు. ఉంటే బాగున్నావు. బాగున్నావు. పని జరిగిపోయింది. ఎంత పని అయిపోయిందో.
అసలు గొడవ ఎవరో జరిగింది తెలుసా? అది ఎవరో చెప్పు. అసలు మూల కారణం ఎవరో తెలుసా నీకు? ఆ. వాళ్ళిద్దరి వల్ల వచ్చింది గొడవ. అందరూ అన్నా వాళ్ళిద్దరు లేకపోతే ఈ గొడవ ఉండదు. నీకు గొడవ పాడండి ఇలా. ఎందుకు? గొడవ పాడండి. అదేంటి? నేనేం చెప్పాను నేను చెప్తున్నా. ఏం చెప్తున్నావు? పతిరత్న గురించి చెప్తున్నా. ఏం చెప్పింది మళ్ళీ చెప్పనా? మళ్ళీ చెప్పు. అరుంధతి, అరుంధతి, అనసూయ, అనసూయ, సీత, సుస్మిత, బిస్కోశాంతి, పూజా బేడి, మొహమ్మద్ సకీనా. సాసి పెట్టి కొట్టాననుకో సఖిలా పారిపోదు. అబ్బా నేను చెప్పేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? నేను పతిరతల గురించి చెప్తున్నాను. మరి నేను చెప్పింది ఎవరు? పత్రిక. ఒరే నాయన, పతిరతలన్నా మహాపతిరతలన్నా ఒకటి. పతిరతల యొక్క మంచి లక్షణాలు ఏమిటి? పతిరతల యొక్క మంచి గుణాలు ఏమిటి? పతిరతల యొక్క నడవడికలు ఏమిటి అడిగితే నాకు తెలిసిన కాదు చెప్తాను. అంతేగాని అర్థం పక్కన లేకుండా దీర్ఘాలు తీకు. చెప్పు అమ్మా నాకే తీరాలంటే ఈ గోళము ఆ గోళం ఏ గోళం ఏ గోళం ఎక్కడ ఉంది గోళం? మామూలు చెప్తున్నాను. కాదు, టీ మాత్రం చాలా బాగుందిరా. టీ ఎవరైతే చేశారో వాళ్ళకి టీ చాలా నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఉపకరణం నేర్చుకో. అలాగే టీ ఎవరైతే చేశారో వారికి అభినందించకుండా ఉండలేరా? అంత చక్కగా చేశారు. బాగుందా? చెప్తారా? చాలా బ్రహ్మాండంగా ఉంది. కింద నుంచి పాస్ పోసుకుంటా బాగుందిరా. చంపమందా? ఇంత పంచదార చప్పగా ఉంది అంటున్నావు. మీరు చెప్పుకోండి. అండి గురువు గారు, వీరికి ఎంగిల్టీ నచ్చుతుందండి. అదైతే కమ్మగా ఉంటుంది. చూసా ఇక్కడ రేపు నుంచి ఒక నాలుగు తెచ్చుకోమండి. ఏంటిది లేదా ఒక కాల మ్యాట్ ఏం తెచ్చుకోమని చెప్పు. గోళం తెచ్చండి. కష్టజీవి అండి, కష్టజీవి. రే రే
మరి గొడవ వాళ్ళగా వచ్చింది. 70 మంది తెలియదు చూద్దాం. చెప్తాను నేను. అమ్మ టంకు పెట్టికి పొగ్గల్లా కొడక. అందుకే రేపు రాదు ఆ మాట అన్నా నన్ను. అమ్మ బొగ్గల్లా కొడక. ఏమైంది? ఊరికమ్మ ముంచి చెప్తా. ఎవరి కొంప నుంచి లేదు వాడేమి. కాదు మీ చెల్లి డాన్స్ చేసుకుంటుందా? అమ్మ చూపు చూసావా? ఎలా చేస్తాడు? హలో రమణ, వాడు ఒక్కడే కాదు, జనాలందరూ అట్లాగే చూస్తారు. అందరు చూపు వేరే, ఈడు చూపు వేరే ఉంది. వీడు చూపు కష్టం చూస్తాను. వాడు చూపులకి అంత డిఫరెన్స్ ఎందుకు అనిపించింది? అలాగే మా దేవుడాన్ని చూస్తున్నాడు. మరి ప్రెసిడెంట్ గారు ఎక్కడ వెళ్ళిపోయారు? ఆయన చూసారు ఇప్పటి వరకు. నీ చూప మంచిది కాదు. వాడు చక్కగా అమ్మాయి స్టెప్ ఎలా వేస్తే అలా వాయించారు కనుక అమ్మాయి చూశాడు, అంతేగాని అదే దృష్టి చూడలేదు. అమ్మాయిగా చూసే ఎత్తుంటారా? చూడకుండా వేయలేదు ఎవరు, చూసే వేస్తాడు. నువ్వు చూడకుండా వేయబట్టే ఊరి మీద తిరుగుతున్నా. మరి సంవత్సరం రోడ్ అయితే వస్తావు, నువ్వు రోజు మిమ్మల్ని తీసుకెళ్తావేంటి? ఎందుకు తీసుకెళ్ళావు? అందుకేరా మీలాంటి కక్కుర్తాడు మన మా ఇంటికి వచ్చి ఏం చేశాడు? ఏం చేసావు నువ్వు? మన నీ ఇంటికి వచ్చాడు ఏం చేశాడా? ఆడికి తెలుసు, నాకు తెలుసు, మా చెల్లికి తెలుసు, వీళ్ళందరూ తెలియదు. అమ్మ మనం వీడు మా ఇంటికి వచ్చి ఏం చేశాడు తెలుసా? వీడు ఎంత కక్కుర్తాడు తెలుసా? ఎంత పేపలాడో తెలుసా? అమ్మాయి కలిగిందమ్మాయి ఐస్కాంత్ పక్క ఏడు ఉన్నారా? ఏదమ్మా కొండరా? నీకు చేత కాదు కదరా, అందుకే మేమిద్దరం వేసుకుంటున్నాం. అంటే మేమిద్దరం అయస్కాంత పక్కన ఏముండాలి? లేదు తుప్పటి పోయింది, అందుకే అంటుకోవట్లేదు. ఎవరొచ్చింది? సో ఇప్పుడు జమ్ము పెట్టేసి పిండి ఆడిపోతుంది. సారికేశ్వరరావా నీకు రేపు ఉందా? ఏంటి అక్కడ జమ్ము పెట్టేసింది అక్కడ కూడా. ఇంటికి వెళ్ళిపోవా? నువ్వే చేస్తావు, వ్యాపారం చేస్తావు. అంత మంచి ఏంటి నువ్వేం చేస్తావురా? నువ్వేం చేస్తావు? ఇప్పుడు గోడలో పడుకోపోతే
ఎట్లా తొంగుంటుంది ఎందుకే అంతేరా నువ్వు చేసింది. ఏయ్, దా. ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు చెయ్యవు, చేసేవాళ్ళు చేయలేవు. అక్కడ అంతే అంతే. బావా బావా, మా ఆయన ఎంత మంచివాడో తెలిసినా? చూడమ్మా, మా ఆయన ఎంత మంచివాడో నీకు తెలుసా? మీ ఆయన మంచోడు కాబట్టి ఊరికి తిరుగుతాను. మా ఆయన ఎంత మంచోడో తెలుసా? ఈరాయన మంచోడు, గోరాయన మంచోడు కాదు. ఓయ్, నేనేం అది అనట్లేదురా. మా ఆయన బంగారం లాంటి మనసున్నోడు అని చెప్తున్నాను. అరే నాకు అసలు మా ఆయన అంత మంచి గిఫ్ట్ ఇస్తాడో నీకు తెలుసా? గోల్డ్ అని గిఫ్ట్లు కొని తెచ్చాడు. అన్నిటికన్నా మంచి గిఫ్ట్ మొన్నే కొని తెచ్చాడు. మొన్నే ఇచ్చాడు తెలుసా? ఎవరికి నువ్వు ఇస్తావు? మా అక్క గిఫ్ట్ కూడా ఇస్తావా నువ్వు? అవునా? నేను చెప్పిన వెంటనే కొనిపిస్తావా? సరే. అరే ఆ గిఫ్ట్ ఏమి చెప్తాను రా. అదేదో చెప్పారనుకో, నీకే కాదు ఇక్కడ ఉన్న అందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నాకే చెప్తాను. గొప్పసారి ముందు ఇచ్చేదానికి. సరే, నువ్వు ఇచ్చిన మా అక్క తీసుకోదు. అమ్మ అందరు మొగ్గులు సంతకు వెళ్ళి సరుకులు పెట్టారు. నాకే ఉంటాడు, నీకుండడు. బావా అటు నా మొగుడు సంతకి వెళ్ళి సవితిని తెచ్చాడు. నీ బొందరా, నీ బొంద సంతకెళ్ళి సవితిని తెచ్చింది. అక్కడ దీంతో ఏం పొలంగా, అందుకే నీకు చెప్పినా. నీ బొందరా, నీ బొంద నమ్మకాయనే. ఏంటా సాగాత్మ కింద నుంచి? నాకే మంచిదిగా, నాకే మంచిది. తెలుగు తగ్గదమ్మా, అసలు మా ఆయన సగతులు ఎందుకు వచ్చాడో తెలుసా నీకు? ఎందుకు? నేను రోజు ప్రోగ్రామ్ వెళ్ళిపోతున్నాను. వచ్చేస్తాను. నన్నంటే మా అక్క కోపం రాదా? మా అక్కనంటే నాకు కోపం రాదా? రాలిపోతే పర్లేదు. మజాక్ చేస్తున్నావు. మా ఆయన అంత మంచి. రాత్రి మణిపూర్ పెట్టాము, కనక పెట్టాము. ఇక ఏ పూలు ఉండవు నీకు. మంచి చూసినా మంచి కలగండు. మిగులుతుంది. అది మీరు సరే టైప్ కాదు. ఇక మా ఆయన రోజు కష్టపడి ప్రోగ్రామ్ వెళ్ళిపోతున్నానా? నైట్ నిద్ర ఉండట్లేదా? పగలింటిగా రెస్ట్ ఉండట్లేదని నన్ను అర్థం చేసుకొని నా కోసం ఒక మనిషిని తీసుకొచ్చాడు. మా చెల్లిని తీసుకొచ్చాడు. ఇంటి పని చేయడానికి, వంట పని చేయడానికి, బయట పనులన్నీ చూసుకోవడానికి ఒక అమ్మాయిని, అంటే మా చెల్లెమ్మని తీసుకొచ్చాడు. ఇంటి పని చేయడానికి, వంట పని చేయడానికి. చంప చెల్లు మలిపోతుంది. వంట పని కాదు ఆయన, ఇంటి పని వంట పని. మీ ఆయన తీసుకొచ్చింది ఆ పని కోసం కాదు, వంట పని కోసమే. నీ అంత తక్కువ పని కాదు. అతను పోగర వాడతాను, ఇంటికెళ్ళి కొమ్మాలు పడుకుంటాను అనమాట. అడిగి ఏం ఊసిపోవాలని తెచ్చుకుంటాను. నీలాంటి అయితే ఆ పని చేస్తావు, కానీ మా ఆయన బంగారం రా. అందుకే అందరి మొక్కలో సంతకు వెళ్ళి సంతలు
ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చూడండి, కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న